తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేకదేవా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. సర్వేశ్వరునికి, ప్రియతల్లికి, అదేవిధంగా చిన్నకరిస్తున్న గారికి ప్రత్యేకంగా వందనములు తెలియచేద్దాం. వారందరి దీవెనలతోనే ఈరోజు ఇంకా పరిశుద్ధమైన దివ్య బలి పూజ ఇంత ఘనంగా జరిగింది కనుక గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియచేద్దాం. ఖమ్మం మేత్రాసన పీఠాధిపతులు శ్రీ 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 సగినాల ప్రకాష్ పీఠాధిపతులు గారు, వారు అమెరికాలో ఉన్నప్పుడు కాంటాక్ట్ చేసినప్పుడు వీలు కాదని అన్నారు. కానీ మళ్ళీ వెళ్ళి తండ్రి గారు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, ఎంత బిజీగా ఉన్నా రావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా దేవుని దయ వల్ల ఈరోజు మనకి కేటాయించడం జరిగింది. చక్కగా వచ్చి ఆ దేవునికి వాక్యాన్ని మనకి పంచుతూ దేవుని యొక్క దివ్యలు మనపై కురిపించినందుకు తండ్రి గారికి గట్టిగా కరోనాల వివరణతో వందనాలు తెలియజేస్తాం. ప్రత్యేక విధంగా అందరికీ చప్పట్లతో వందనాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఉపదేశులు, సంఘ పెద్దలు, మహిళల సభ్యులు, యూత్ సభ్యులు వీరందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేస్తాం. పాటల బృందం మాకు కొద్దిమంది ఉన్నారు, అయినా కూడా నార్త్ ప్యారిస్ నుంచి కొంతమంది యువకులు వచ్చి సహాయం చేశారు. రామకృష్ణపురం పాటల బృందానికి, అదేవిధంగా విడిచిత్త బృందానికి, అదేవిధంగా నార్త్ ప్యారిస్ వాళ్ళకి కూడా ఫాదర్కి, సభ్యులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అన్ని కమిటీలు, మన విచారణ ఉన్న కమిటీలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చివరి ప్రార్థన తర్వాత కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ 5 నిమిషాలు తండ్రి గారికి, బ్రదర్ గారికి సన్మానం, మిగతా ఎవరికి లేదు. సో అందరికీ దీవెనలు ఉంటాయి. 5 నిమిషాల్లో కూర్చోండి. థ్యాంక్ యూ. చివరి ప్రశ్న ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పుణిత తెరేసమ్మ తాను తాను మీకు పూర్తిగా అంకితమర్చుకొనెను. మీ దయను కోరి అందరి రక్షణ కొరకు మీ సమక్షంలో సదా ప్రార్థించను. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గంలో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను హైదరాబాద్కు వెళ్ళాల్సి ఉంది. కానీ మీ విచారణకుడు మంకు పట్టాడు అని అంటే అది సాధించుకునేదాకా వదిలిపెట్టాడు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సంఘం చిన్నదైనా కానీ ఇంత చక్కగా మీరు ఏర్పాటు చేసినందుకు, గుడి నిండా గుడి బయట కూడా భక్తులు ఉన్నందుకు చాలా సంతోషం. మొదటి నుంచి కూడా సుమారు వచ్చినట్టుంది. నార్త్ ప్యారిస్, సౌత్ ప్యారిస్, అమ్మగారులు ఎక్కడెక్కడి నుంచి వరుసగా 3 రోజుల నుంచి చూస్తాను. ఫాదర్లు ఇంతమంది ఏం పర్వాలేదు, బ్రదర్లైనా ఫాదర్లైనా కానీ మనందరం ఒకటే సంఘం కాబట్టి వారిని అభినందిస్తున్నాను. అలాగే ఈ ఖమ్మం డీనరీకి డీన్గా ఉన్నటువంటి చాలా తలపులేని అంతోని గారిని కూడా అభినందిస్తూ, ఎందుకనంటే ఆయనకు జనాన్ని, గురువుల్ని, అమ్మగారు ఉంటే మన బ్రదర్లు అంటాడు, ఆకర్షించుకునే శక్తి బాగుంది. కాబట్టి ఇంత చక్కగా వచ్చి సంవత్సరం 4 నెలల్లోనే ఇంత ఘనంగా చేశారంటే ఇంకా 9 నెలలు ఇంత బాగా చేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే, మీరు చాలా మందికి తెలుసు, మన స్టూడెంట్ ఒక అబ్బాయి పేరు మురళి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. కొత్తగూడెం డిప్యూటీ కలెక్టర్. విశేషం ఏంటంటే, మీ ప్రియమైన సంపత్ గారికి స్టూడెంట్ అందరం ముందే ఫాదర్ నా రూమ్లో, నా ఆఫీస్లో నాకు అంటున్నాడు, ఆయన గుర్తుంటుందో లేదో ఆయన వస్తానే ఆయనే గుర్తుపెట్టాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు ఫాదర్ గారు నన్ను ఆదుకున్నారు, నాకు ఫీజులు కట్టారు, నన్ను ఓదార్చారు, నాకు గైడెన్స్ ఇచ్చారు అని చెప్పి. కాబట్టి ఈరోజు చాలా సంతోషమైంది. అబ్బాయి వచ్చిన గురువులందరినీ పేరున పిలుస్తూ ఉన్నాడు. అబ్బాయి కాదు, ఇప్పుడు కలెక్టర్ పొరపాటున విజయ స్వామి సార్ అన్నాడు. ఫాదర్, మేము నిక్కర్లు కట్టుకొని చుట్టూ తిరిగేటప్పుడు మేము మనం చూస్తూ ఉన్నాం, 1వ తరగతుల్లోనే మీరు నన్ను సార్ అనడం ఏంటి, ఎంత వినమ్రం చూడండి. అక్కడున్న ఫాదర్లు అందరినీ పేరుతో పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక మాట ఫాదర్ గారు చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కూడా చాలా సంతోషపడుతున్నాను తండ్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. ఆ స్టూడెంట్ గురించి ఏంటంటే, క్రీస్జ్యోతి కాలేజ్ స్టూడెంట్స్ మన దగ్గర ఇక్కడ కూడా ఉందని తండ్రి గారు చక్కని రెమిడియల్ స్కూల్లో చదువుకొని క్రీస్జ్యోతి కాలేజీలో చదువుకున్నటువంటి ఆ పిల్లగాడు పడినటువంటి కష్టంలో ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోలేదు. ముఖ్యంగా తండ్రి గారికి ఈ రోజున ఆయన పక్కననే కూర్చున్నప్పుడు, తండ్రి గారా నేను మీకు ఒక మాట చెప్పాలన్నా అని చెప్పేసి, అంత చక్కని బిడ్డ అంటే మన క్రీస్జ్యోతి కాలేజ్ బిడ్డ ఒక మాట ఏంటంటే, రోజరీ తీసి చేతిలో పట్టుకొని, నేను ఎప్పుడైతే ఇక్కడికి రెమిడియల్ స్కూల్కి వచ్చాను తండ్రి గారా, అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ రోజరీ, ఈ యొక్క జపమాలని నేను విడిచిపెట్టలేదు, ఇంకా ఈ జపమాల నన్ను నడిపిస్తుందని సాక్ష్యం చెప్పారు. సో ఈ మాటే తండ్రి గారు ఆశిస్తున్న గురించి చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిజంగా చాలా విశ్వాసపాత్రమైన సాక్ష్యం. ఆయన క్యాథలికో క్రిస్టియనో నాకైతే తెలియదు, ఏదేమైనా కానీ మన దగ్గరే ఎప్పుడు ఈ జపమాలని తీసి జపమాల చూపించి, మన దగ్గర ఎంతమంది దగ్గర జపమాల ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జపమాల ఇది, జపమాల మాసం ఎప్పుడు జపమాల మన దగ్గర ఉండాలి. కాబట్టి మిమ్మల్ందరినీ కూడా ఆ విధంగా ఇటువంటి మంచి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు మన సంస్థల నుంచి రావటం, మనం అభినందనీయులం. అలాగే దేవునికి మనం వందనాలు కూడా తెలపాలి. అంత కృషి చేసి, నాన్న చిన్నప్పుడు చనిపోయారు, అమ్మ బాకీ పని చేసుకుంటూ మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, పోలీసుగా పనిచేసేటప్పుడు కాలు కూడా దెబ్బతిన్నది.
ఇంత కష్టపడినా కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, నేను ప్రభుత్వ ఉద్యోగం, పెద్ద ఉద్యోగం చేయాలని. పక్కన ఫాదర్ అడిగారు, కలెక్టర్ అవుతారని. తప్పకుండా కలెక్టర్ అవుతారన్నాడు. అవుతారు ఇక, ఇప్పుడే ఆయన ఇప్పుడు కలెక్టర్. కాబట్టి మనందరం కూడా సంతోషిస్తూ గర్వపడుతూ వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదాము. కాబట్టి వారిని మన ఫాదర్ శాంతి గారు చాలా సన్మానిస్తారు. నేత్రాసనం తరఫున క్రీస్తు జ్యోతి కళాశాలలో మన ఇన్స్టిట్యూషన్లో నుంచి ఒక పిల్లగాడు, అంటే ఇప్పుడు పిల్లగాడు అనకూడదు, ఏమో అబ్బాయి కూడా అనకూడదు, అయితే ఒక డిప్యూటీ కలెక్టర్గా ఎదగటం ఒక అద్భుతం. రెండవది, తండ్రి గారి యొక్క కళ్ళల్లో మెరుపు చూశాను. అంటే ఇది పొగడతగా తండ్రి గారు, నిజంగా వాస్తవం చెబుతూ ఉన్నాను. రియల్లీ తండ్రి గారు ఎప్పుడు అదంటే, నేను తండ్రి గారి ఇట్లా నిలబడ్డప్పుడు ఆయన ఒక చిన్న కవర్ పట్టుకొని వస్తూ ఉంటే ఫస్ట్ మాట మీకు గుర్తుందేమో, హౌ సింపుల్ దట్ మ్యాన్ ఈజ్ అన్నారు. గుర్తుంది తండ్రి గారు, కరెక్ట్గా ఎంత సింపుల్గా ఉన్నాడు పిల్లగాడు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత తండ్రి గారి పక్కన కూర్చున్న తర్వాత జపమాల చూపించగానే తండ్రి గారి కళ్ళల్లో ఎంతో సంతోషం చూసి, రియల్లీ మై లార్డ్, ఐ విట్నెస్ దిస్, చాలా సంతోషం. తండ్రి గారికి జపమాలన్నా మరియమాత గారన్నా చాలా చాలా ఇష్టం. ఇఫ్ ఐ ఆమ్ నాట్ సేయింగ్ సంథింగ్ మోర్, అదే చాలా ఇష్టం. సో తండ్రి గారు, రియల్లీ వీఆర్ ప్రౌడ్ దట్ యు ఆర్ హియర్ యాజ్ అవర్ బిషప్. ఇంకోటి ఏంటంటే, ఇంత చక్కటి సంఘాన్ని నడిపించడానికి సంఘ కాపరిగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మేమందరం కూడా సంతోషపడుతూ ఉన్నాం. అలాగనే మన శాంతికుమార్ ఫాదర్ గారికి నన్ను పిలిపించి చక్కగా ఇట్లా ఒక ఏం చెప్పాలి, కృతజ్ఞత. ఆయన నా ఫ్రెండ్ అని నేనంటాను, మరి ఆయన అంటలో నాకేం తెలియదు. నేనైతే అంటాను, ఆయన నా ఫ్రెండ్ అని నాకు చెప్పుకుంటలేదు, నాకేం తెలియదు. కానీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సంతోష్. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ తిరిగి మై లార్డ్ టు టెల్ యూ ద ఫ్యాక్ట్, నా జీవితంలో మొట్టమొదటి ప్యారిష్ ఇదే, ఫస్ట్ ప్యారిష్ కాలేజ్ తర్వాత. ఆ రేకుల షెడ్లో ఉన్నాను తండ్రి గారు ఒక 3 సంవత్సరాలు. దాంట్లోనే కరోనా వచ్చింది, దాంట్లోనే పాములు చూసా, తేలను చూసి అందరూ చూసాం. నాకు కరోనా వచ్చినప్పుడు కాపాడినటువంటి మిత్రుడు ప్రకాష్ గారే, తర్వాత మా పంతులు గారు అందరూ పెద్ద మనుషులు. అంటే ఒక ప్రకాష్ గారి పేరు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి గారు ఈ యొక్క చర్చి పైన, చర్చి లోపల కానీ ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరి యొక్క పేర్లు రాసిపెట్టున్నాయి తండ్రి గారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. ఒక
ఫస్ట్ ప్యారిస్ ప్రిస్ట్ ఏమో రేమండ్, తర్వాత ఆయన తర్వాత వచ్చింది నేను. గుడి అయింది అంటే ఇప్పుడు మీ పర్మిషన్ తోటి పౌర్వైపత్ తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో గుడి నిర్మించడం జరిగింది. తర్వాత సంఘము దాదాపుగా 5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలందరూ కూడా చక్కని ప్రజలు, చక్కటి విశ్వాసులు, అన్ని గ్రామాలు కూడా మంచి విశ్వాసులు తండ్రి గారు. సో దిస్ ఇస్ వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చివరి పాట ఎవరైనా